guys. Ishki all. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ వారణాసి సిరీస్. సో మేము ఎర్లీ మార్నింగే లేచి ఫాస్ట్గా సిగట్కి వెళ్తున్నాము మార్నింగ్ హారతిని విజిట్ చేయడానికి. అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉంది బయట. ఫాస్ట్గా లేచి మేము ఆటో ఎత్తుక్కుంటున్నాం, ఏదైనా దొరికితే ఎక్కుదామని. ఇంకా ఆటో తీసుకుని స్టార్ట్ అయిపోయాము. చాలా చల్లగా గాలి వస్తుంది ఆటోలో, మొత్తం ఎవ్వరు లేరు రోడ్ మీద. స్పీడ్గా వెళ్ళిపోయాము. 3,500 ఇంకా మేము రీచ్ అయ్యేటప్పటికి అప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి కూర్చున్నాము. అలా సైలెంట్గా కూర్చొని మొత్తం హారతి చూస్తూ కూర్చున్నాము. చాలా బాగుంది. పొద్దున్నే అలా వచ్చి కూర్చొని చూస్తుంటే చాలా సూపర్. ఇంకా హారతి అయిపోయాక అలా గంగలోకి చిన్న దీపం వదులుదామని కొనుక్కుంటున్నాం అందరం. దీపం పెట్టడానికి వెళ్తున్నాం గైస్. ఎంత ఫాగ్ ఉంది తెలుసా, సూపర్గా జరిగింది. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా జరిగింది. చెల్లె కూడా మేము దీపం పెట్టడానికి వెళ్తున్నాము. కాదు, హారతి గురించి అంటున్నాం. సూపర్ హారతి చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఎంత ఫాగ్ ఉంది. వీళ్ళందరూ దీపం పెట్టడానికి వెళ్తున్నాం. ఇంకా అలా 1 by 1 అలా దీపం వదిలేసాము గంగలోకి. నాకు ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళు లేకుండా ఇలాంటిది చేయడము. సో ఐడియా లేదు, అంటే ఏమని దండం పెట్టుకొని వదలలో. నేను ఒక నార్మల్గా దండం పెట్టుకుని ఇంకా వదిలేసి గంగ వాటర్ని ఎత్తిపైన వేసుకున్నాను అంతే. ఇంకా చలికి తట్టుకోలేక మా ఫ్రెండ్స్ టీ తాగుతున్నారు గైస్. దానికైనా ముందు స్నాప్ పెట్టుకుంటున్నారు ఫస్ట్ వీళ్ళిద్దరైతే. మా ఫ్రెండ్స్ టీ తాగుతూ ముచ్చట్లు పెడుతున్నారు. టీ తాగేసాక మేమందరం సుగంధ దర్శనంకి వెళ్ళాలి. మాకు 7 to 8 ఇచ్చారు టైము. సో ఫాస్ట్గా ఇంకా ఈ పని కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ అటు వెళ్తున్నాం. వెళ్ళేదారిలో చలిమంట కనిపిస్తే శ్రీవాణి కాసేపు కూర్చుని చలిమంట తీసుకుంటుంది. చాలా చలిగా ఉంది. వీళ్ళందరూ స్వెటర్ తీసుకున్నారు, నేను ఇంకా వేసుకోలేదు. నా స్వెటర్ కనిపించలేదు, ఆస్మా స్వెటర్ తెచ్చుకున్నా. ఆస్మా వేసుకుని రూమ్లో పడేసింది. నేను తెచ్చుకుంటా అని చెప్పి తెచ్చుకున్నా. ఇది ఆస్మా స్వెటర్ గైస్. చెప్పు గ్రీష్మ, వాడు ఎలా మోసం చేశాడు? మమ్మల్ని మోసం చేశాడు గైస్. అక్కడ వరకే దింపేశాడు, మళ్ళీ ఇక్కడ నుంచి చెప్పు ఏమో వీళ్ళు చెప్పరు. చెప్పి తీసుకొచ్చి మధ్యలో ఆపేశాడు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇంకో ఆటో తీసుకొని బయలుదేరు. డబ్బులు బొక్క 30 రూపీస్ కి టెంపుల్ ముందు చెప్పి 200 meters నడవండి అని చెప్పారు. కిలోమీటర్ ఉంది. ఇంకొక ఆటో ఎక్కాల్సి వచ్చింది, ఇంకొక 20 బొక్క. టైం అయిపోతుంది. సో మేము టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం. సుగంధ దర్శన్కి సపరేట్ లైన్ ఉంది. సో మేము ఆ లైన్లోకి వెళ్తున్నాం. సో దర్శనం చాలా బాగా అయింది. అండ్ అయిపోయాక మేము వచ్చి ప్రసాదం కలెక్ట్ చేసుకున్నాం. నా చేతిలో అండ్ గ్రీష్మ మెడలో ఉంది కదా దండ, అది మేము శివుడి దగ్గర ఉంటే తీసుకుని వేసుకున్నాం.
సో మేము వెళ్ళిన రోజు మండే, అందుకని ఆ రోజు చాలా పెద్ద లైన్ ఉంది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో వీళ్ళు 4 తిన్నారు, నేను ఇంకా స్కిప్ చేసేసాను. మార్నింగ్ అవన్నీ ఎక్కువ, సో స్కిప్ చేసేసా. సో గైస్ మేము బ్రేక్ఫాస్ట్ తినేసాక రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి మళ్ళీ కొంతసేపు అయ్యాక నేను, ఆస్మా అండ్ అస్మిత ముగ్గురం బయటకు వచ్చాము. అస్మితకి కొన్ని రిచువల్స్ పని ఉంది. సో మేము మానస సరోవర్ దగ్గరికి వెళ్ళాలి. మేము రిక్షాలో వెళ్ళాం గైస్, ముగ్గురం కూర్చుని సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నాము. సరే పెడతా అన్ని పెట్టుడే అది లేదు. సో రిక్షా అతను ఒక 400-500 మీటర్స్ ముందు దింపేస్తాడు. సో అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాలి ఘాట్ దగ్గరికి. ఎంత గలీజ్గా పెడుతున్నాను రాగా నేను. గైస్ మేము నడుస్తుంటే సడన్ గా అస్మిత ఏం చేసింది తెలుసా, పెంటలో కాలేసింది. దాన్ని చెప్పంతా పెంట అంటుంది. యాజ్ యూజువల్ గా దాని లైఫ్ లో పెంటలో కాలేసినట్టు. ఇట్స్ ఓకే గైస్. సో మేము ఒక్కొక్క ఘాట్ నుంచి నడుచుకుంటూ మెల్లగా వెళ్తున్నాము. మానస సరోవర్ ఘాట్ వరకు వెళ్తున్నాం. వెళ్ళే ప్రతి ఘాట్ దగ్గర నేను చిన్న చిన్న క్లిప్స్ తీసాను, అవన్నీ యాడ్ చేశాను. గైస్ మాకు వెళ్ళే దారిలో 2 అగరోళ్ళు కనిపించారు. యాక్చువల్లీ 3, ఇంకొకరిని నేను రికార్డ్ చేయడం మర్చిపోయా. మేము స్పీడ్గా వాకింగ్ చేసుకుంటూ వ్యూ చూస్తూ అన్ని ఘాట్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము అట్ లాస్ట్ మానస సరోవర్ ఘాట్ దగ్గరికి వచ్చేసాము. సో మేము ఎక్కడ చూసినా ఇవి అమ్ముతూనే ఉన్నారు. చిన్న క్లిప్ తీసుకున్నాను, లైక్ అన్ని రకాలు, లైక్ శివలింగంలు, రుద్రాక్షలు అండ్ సమ్ అదర్ పూసలు అలాంటివన్నీ దొరుకుతున్నాయి. శంఖం కూడా. ద బెస్ట్ థింగ్ వి సా ఇస్ దిస్ శివలింగం. ఇదంతా చాలా బాగుంది. ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తుంటే ఓన్లీ అది గంగా ఇంకా శివలింగం, అంతే, ఇంకేం కనిపించదు. సో అస్మిత పని అయిపోయాక మేము వెళ్తుంటే ఒక అమ్మాయి మాకు ఒక రీల్ చేస్తూ కనిపించింది. ఇంకా అయిపోయిన తర్వాత నేను, అస్మిత ముగ్గురం అట్లా షాపింగ్ చూసుకుంటూ వెళ్తున్నాం. ఒక ఆ లేన్ అంతా షాపింగే. మేము అట్లీస్ట్ ఈ రిక్షా అయినా ఆటో అయినా ఎక్కాలంటే ఆ లేన్ దాటి రావాలి. సో మేము డైలీ ఆ షాపింగ్ విజిట్ అవుతున్నాం, డైలీ 2 times. మేము మా స్టే కింద సాధు దగ్గర పాముని చూసాము. నేను కూడా సిక్ లీవ్ పెట్టుకుని ఫుల్గా పడుకున్నాను, లేసాను కడుపు నొప్పి వచ్చి. దానికి ఎస్ ఓడి అమ్మ బంటి చూడు. గ్రీష్మ ఇప్పుడు దాకా వర్క్ చేసావు కదా? ఇప్పుడు బాగా వర్క్ చేసి ఇప్పుడే ఇంకా తినడానికి వెళ్తున్నాం గైస్. అస్మిత మీరు? అస్మిత ఎత్తుక్కుంటుంది బట్టలు. Hello guys, I'm searching for my socks, cap, gloves. Yeah, here it is. హలో గైస్, మేము మా రూమ్ కింద ఉన్న మోమోస్ పార్క్ వచ్చాం. మోమోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. శ్రీవాణి వచ్చేసి ఇడ్లీ ట్రై చేస్తానంట. నేను కేక్ తినేసి ఎలా మేము అప్పటి నుంచి నేను కాల్లో ఉంటే కేకు అంటే చాలా చిరాకు పెట్టేస్తుంది. ఈరోజు మాత్రం 3 స్వీట్స్ వచ్చాయి పాప. చిరాకు పెట్టానంట. నైస్, అది పెట్టట్లేదు, పెడతాను ఇది కూడా. నైస్ సాంబార్ యాక్చువల్లీ. Look at here. Nice.
మైసూర్ హల్వా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఓకే. సో అందరి పనులు అయిపోయాక డిన్నర్ కోసం కిందకు వచ్చాము. ఇంకా అక్కడ ఉన్న అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఒకసారి ట్రై చేసాము, వెరైటీగా ఉన్నవన్నీ. సో అక్కడ ఒక చాట్ బండి ఉంటే వెళ్ళి అడిగాము ఒక ప్లేట్. డిఫరెంట్గా అనిపించింది, బట్ ఏం బాగా టేస్ట్ ఎవరికి నచ్చలేం. ఆ 5 మెంబర్స్కి నచ్చలేదు. ఏదో చల్లికి వేడిగుందని తిన్నాం తప్ప అస్సలు ఏం బాగాలేదు. బట్ అంకుల్ మాత్రం ఫుల్ చిల్. ఆ అంకుల్ని కూడా వీడియో తీసి పెట్టమన్నాడు యూట్యూబ్లో. ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేశాక లాస్ట్కి మా స్టే కింద ఉన్న దోశ అండ్ ఇడ్లీతో కానిచ్చేసారు మా ఫ్రెండ్. అలా మా డే 3 కంప్లీట్ అయింది. బై బై గైస్, విల్ సీ ఇన్ డే 4.